అవును బాస్. ఇలా రా బాబు, నీకోసమే మేమందరం ఇంతసేపుగా వెయిట్ చేస్తున్నాం, కానీ బర్త్డే బాయ్వి రానే లేదు. సరే వదిలే, చెడ్డ టైం పూర్తయి మంచి టైం స్టార్ట్ అయ్యేలాగా ఏదో కొంచెం లేట్ అయింది. బాల్కనీలో వేసిన బట్టలని ఆరాయి, వీళ్ళ మొహం ఆకలికి మాడిపోయింది. చెప్పట్లో అరే వెంటనే మ్యూజిక్ వేయండి అబ్బా, చిందులేయడం స్టార్ట్ చేద్దాం. ఎస్ బాస్. అరే అన్నయ్య ఒప్పుకున్నాడుగా, ఎక్కేటి స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయడం? నేను డీజేని క్యాటరింగ్ ని క్యాన్సిల్ చేశాను కదా. అరే తొందరగా భోజనం పెట్టండి అయ్యా. అరే నాకెందుకు ఇలా అనిపిస్తోంది, ఈవేళ వీళ్ళందరూ నన్ను కొట్టేలాగా. అవును బాస్, నీ ఫీలింగ్ ఏంటో కరెక్టే, కానీ నువ్వే డిసైడ్ చేసుకో. నా దగ్గర దెబ్బలు తింటావా లేక వాళ్ళ దగ్గర తింటావా? అన్నయ్య ఏదో ఒకటి చెయ్యి. ఆయన నిన్ను కొట్టబోతున్నారు కదా, మరి ఎలా మేనేజ్ చేస్తారు? వీడిని కొట్టడానికి నేను కావాలంటే ఒకటి మేనేజ్ చేస్తాను. అందరూ గిఫ్ట్ తీసుకొచ్చారు, ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయారంటే నా పరువు మొత్తం పోతుందే. అయితే పార్టీ జరుపుకుందాం. బర్త్డే కాకపోతే ఏంటి, పార్టీ ఎంజాయ్ చేయొచ్చు కదా. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? డీజే లేదు, భోజనం లేదు, ఇక పార్టీ ఎలా జరుగుతుంది? అదే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, ఈ రోజు డీజే ఈ పర్ఫెక్టే తెలుసా? ఇంకా డిన్నర్ కి అందరికి జ్యూస్ ఫ్రూట్స్ ఇద్దాము. అన్నయ్య ఈ ఏరియా జనాలకి భోజనం లేకపోతే వీళ్ళందరూ కలిసి నన్ను జ్యూస్ చేస్తాగా. Yo people, this is DJ Perfect. Are you ready? అన్నయ్య నన్నేం చేయమంటావు? అవునబ్బా, ఇక్కడంతా సవ్యంగా జరగాలని నువ్వు కోరుకో, లేదంటే నేను కొట్టే దెబ్బలకి నువ్వు కైమా అయిపోతావు. అలాగే నేను కుర్మాలో నంచుకుని తినేస్తాను. రాత్రిపూట అయితే అందరికి నిద్ర వస్తుంది, పార్టీలో లాంటి మంచి పాటలు వేస్తే జాలీగా ఉంటుంది. చెప్పట్లో ఇలా రండి, ఇక్కడ డాన్స్ ఆడి ఆడి కాలు అనే పిల్లర్ లో మోకాలనే రాయి ఆడిపోయింది. ఇలా ఆడిస్తూ ఉంటావా లేక తినడానికి ఏమైనా ఇస్తావా? దానికోసం మీరు ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇప్పుడే కదా మొదలు పెట్టాం, ఇంతలోనే తినడానికి అడుగుతున్నారు. కానీ ఇదంతా రెడీ చేయడానికి అరగంట పడుతుందమ్మా. నేను వెళ్ళి వాళ్ళకి టైం పాస్ చేస్తాను. హానీ నువ్వేం చేస్తున్నావ్? మొక్కలకి నేను నీళ్లు పోస్తున్నాను మేడం. నన్ను చూస్తే మొక్కలా కనిపిస్తున్నానా? నా మీద నీళ్లు పోసావు. అరే నేను పోయలేదు మేడం. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టావా? కన్నా సార్, నీళ్ళలో వెళ్తుంది పేపర్ పడవా, మీరు సోప్ రుద్దుకోకుండానే స్నానం చేశారు. చెప్పట్లో మీకు నవ్వొస్తోందా? దీన్ని తలుచుకొని మీరు సిగ్గుపడాలి. ఎందుకు నవ్వుతున్నారు? దీనికి మీరు సిగ్గుపడాలి. మేడం నీళ్ళే కదా పోసారు. కానీ ఈయన నీళ్లు పోసి సారీ అడగడానికి బదులుగా నవ్వుతున్నారే. అరే మేడం ఎందుకు అరుస్తున్నారు? ఏదో పొరపాటు జరిగింది అంతే. చూసారా, మీరు అనవసరంగా మాట్లాడకండి. నేనే పెద్ద తప్పు చేశాను. మా పక్కింటి వాళ్ళు కదా అని నా నెత్తి మీద పెట్టుకున్నాను. ఏంటి నెత్తి మీద పెట్టుకున్నారా? ఆహా, మీ కవితలు నచ్చకపోయినా పొగుడుతున్నాం కదా, అదే మీకు గర్వం వచ్చింది. మేడం మీ పాడైపోయిన సొరకాయ హల్వాని నేను ఎంత మెచ్చుకున్నాను. పాడైపోయిందా? పాడైపోయిందంటారా? సొరకాయ హెల్త్ కి ఎంత మంచిదో తెలుసా కన్నా సార్? నా తల మీద ఉన్న వైర్ ని కదిపేశారు. హెల్త్ కు మంచిదని నా చేతికి కాయగూరలు రండి బాస్, ఈ రోజు ఎవరూ రాలేదేంటి? తోతరం ఇది నీకే ఏంటి అనుమానమా? సరే బాస్, థ్యాంక్ యూ, కానీ ఇది నీకే కదా కావాల్సి వస్తుంది. చెప్పు చెప్పు, ఈ రోజు నువ్వు ఎంతైనా అవమానించొచ్చు. ఏ ఈ రోజు అవమానపడే రోజా? లేదు, ఈ రోజు బర్త్డే. ఓ, ఈ కేక్ ని నేనే స్వయంగా తయారు చేశాను.
అవును బాస్, ఈ రోజు హ్యాపీ బర్త్డే. కానీ బర్త్డే ఎవరికి? ఏంటనయ్యా మర్చిపోయావా? పొద్దున్నే బుక్ వేద్దాం అనుకున్నాను, కానీ ఈ రోజు నేను తొందరగా లేవలేకపోయాను. హ్యాపీ బర్త్డే అన్నయ్యా. అచ్చూ! ఏంటి నాదా? మీకే అన్నయ్య, ఈ రోజు తారీఖు 22. మీ ఇలాంటి బలవంతుడు, తెలివైన వాడు, నా ప్రియమైన మిత్రుడు, మంచి మనసున్న మీకే. అవునబ్బా, ఈ శుభాకాంక్షలంతా కరెక్టే, కానీ తారీఖే తప్పు. అయితే నీ బర్త్డే 22 కాదా? 22, కానీ వచ్చే నెల 22. అరే అవును కదా, పొరపాటు అయిపోయిందన్నా, పొరపాటు అయిపోయింది. లేకపోతే ఏమిటి, రోజంతా కష్టపడి నేను ఈ కేక్ తయారు చేశాను. అరే ఇది కాదు, పెద్ద పొరపాటే జరిగింది. ఏమైంది? అదేంటంటే సర్ప్రైజ్ పార్టీ కూడా రెడీ చేశాను. ఏంటి? అవును, మన ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ వీడు ఇన్వైట్ చేశాడు. గార్డెన్ హోటల్లో ఉండే గార్డెన్ లోనే పార్టీ ఏర్పాటు చేశాడు. అన్నయ్య, పొద్దునుంచి అందరూ ఉపవాసం ఉంటున్నారు, రాత్రి ఎక్కువ తిందామని. వీడి మాటలు నమ్మి నేను డీజే క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఇచ్చాను. హనీ ఎందుకు ఇలా చేసావు? నేను అందరినీ స్విమ్మింగ్ పూల్ లోపలికి నెడుతున్నాను. తడి బట్టలతో ఎవరూ తినలేరు కదా, ఎలాగో డ్రెస్ ఆడడానికి అరగంట పడుతుంది కదా. వావ్ హనీ వావ్, మంచి ఐడియా. ఏంటి, నేను ఇచ్చింది ఐడియానా? నేను ఐడియాలు ఇవ్వగలనా? ఐడియాలు ఇచ్చేది నాకెందుకు తెలియడం లేదు? జోర్దార్, ఇకంతా నీ చేతుల్లోనే ఉంది. ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ఫ్రూట్స్ రెడీ చేయి. హే గాయ్స్, రండి పూల్ పార్టీని స్టార్ట్ చేద్దాం. వాచ్మెన్ కి రాత్రిపూట ఎక్కువగా పని ఉంటుంది. నాకు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలంటే భయంగా ఉంటుంది. చప్పట్లో రెయిన్ డాన్స్ చేయండి. ఏ గురు, ఏం చేస్తున్నావు? నాకు జాలీగా ఉంది. ఐ యామ్ రెడీ. వావ్ పప్పట్, ఎంత మంచి మ్యూజిక్. ఇలా రా, ఎన్నో పార్టీలు చూశాను. ఈ పార్టీలో దొరికిన సంతోషం ఏ పార్టీలోనూ దొరకలేదు. మనసు సంతోషంతో కరిగిపోయింది. పైపు కింద పడితే కుంట నిండినట్టు డాన్స్ చేసి చేసి మాకు హ్యాపీగా ఉంది. మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాం. చప్పట్లో పార్టీ అయిపోయింది. అరే ఎవరు నా ఇంటి మీదకి రాయి విసిరేసింది? నా ఇంటి మీద రాయి విసిరేసింది మీరేనా? చెప్పండి. సరే కానీ నేనెందుకు మీ ఇంటి మీద రాయి విసిరేయాలి? రాయి మీరే విసిరేశారని నాకు తెలుసు, ఎందుకంటే ఈ పని ఇంకెవరు చెయ్యరు. నేను చెప్తున్నాను కదా మీ ఇంటి మీద రాయి విసరలేదని. అరే అసలు మీరు ఏం చేశారు? అరే వదలండి, నన్ను వదలండి. చెప్పేది మీకే. ఎవరో నా వెనక నుంచి ట్యాప్ చేశారు, కానీ మనల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలి? ఆల్రెడీ మనం సమస్యల్లో ఉన్నాం. అనవసరంగా కవితలు చెప్పి ఇంకా టెన్షన్ చేయకండి. మీ వల్లే ఈ సమస్యలో చిక్కుకున్నాం. నేను పన్నీర్ పకోడా తింటూ ఇంట్లో జాలీగా టీవీ చూస్తున్నాను. మీరు రాయి విసిరేసి నన్ను బయటికి రప్పించారు. నేనెందుకు రాయి విసిరేశాను? ఎందుకు కన్నా సార్ అనవసరంగా వాగుతున్నారు? అలాగా? ఇప్పుడు నేను వాగుతున్నానా? నా ఇంట్లో ఉన్న కాట్ని ఎవరు విరగొట్టారు? నాకెలా తెలుసు? మీతో గొడవ పడ్డా నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగని ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నేనే ఇదొకటి ప్రయత్నించాలి.
మీకు దెబ్బ తగలేదు కదా? అలారం కొట్టినా పెళ్ళానికి మెలకు రాలేదు, తల మీద కొట్టి దెబ్బ తగిలిందని అడుగుతారు. మరైతే ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. రండి పారిపోదాం. పట్టుకోండి వాళ్ళని. నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు గాడిద? నువ్వు ఎక్కగలవు కదా. మీతో స్నేహం చేసి నేను ఆ విషయాన్ని మర్చిపోతున్నాను. నిజంగా నేను ఒక గాడిదని. ఈ రాజు నిన్ను సాధారణంగా విడిచిపెట్టాడు. ఇప్పుడు నేను ఎగురుకుంటూ జానీ, ఏమీ కనిపించడం లేదు. నన్నే రాయితో కొడతావా? ఉండు, నేను ఏం చేస్తాను చూడు. నా కాలు ఒకటి చిన్నదైపోయింది. అరే జానీ, అది నా కాడు. పిల్లలు, నాకు మీరు సమాధానం చెప్పడానికి వచ్చారా? నేను ఓవర్ గా మాట్లాడానని అనుకుంటున్నారా? హా, మనం పక్కింటి వాళ్ళం, అందువల్ల గొడవలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు ఏమంటారు? నేను కన్నా సార్ని సారీ అడగాలా? నేనెందుకు ఒప్పుకోను, సారీ కూడా అడగను. తప్పంతా కన్నా సార్దే. ఆయనే వచ్చి నన్ను సారీ అడగాలి. అర్థమైందా? ఇదిగోండి, ఈ సమస్య ఇంకా పెద్దదైంది. కన్నా సారు మేడము మంచి ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య గొడవ రాకూడదు. మీరు ఈ అవును కాకుండా ఇంకేమైనా చెప్తారా? ఒక నిమిషం, గొడవ కన్నా సార్కి కోట్కర్ మేడం కే కదా? అవును హనీ. అయితే తప్పు వాళ్ళిద్దరి మీదే కదా? అవును హనీ. మరి ఈ బండి ఎందుకని మనల్ని కొడుతున్నాడు? ఓకే ఫ్రెండ్స్, ఇక ఆపండి, చెప్పేది వినండి. మనమే గొడవని పరిష్కరించాలి. ఇద్దరు కోపంగా ఉన్నారు. కోపం తీరితే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఏంటి అనుమానమా? హో, ఈ టైర్ ఎలా పంచర్ అయింది? కన్నా సార్, ఇలాంటి పనులు కూడా మీరు మొదలు పెట్టారా? చిన్న మేకు పెద్ద మేకు అని ఎప్పుడూ ఉంటాయి, వాటిని మార్చగలమా? ఇప్పుడు నేనే చేశాను. మీరు నా కారు టైర్ ని పంచర్ చేశారు. కిచెన్ లో బెండకాయ కట్ చేయకుండా పాడైపోయింది. ఇక్కడ అనవసరంగా మాటలతో నన్ను కట్ చేయకండి. చప్పట్లు. ఆ, చప్పట్లు కొట్టను. నేను మీ మీద కేసు పెట్టబోతున్నాను. కేసు. ఇలా రండి మిస్ కాట్కర్. ఇలాంటి చిన్న విషయాలకి ఎవరు కేసు వెయ్యరు. ఒంటరిగా ఎవరు రిస్క్ తీసుకోరు. ప్రాబ్లం వచ్చేంత వరకు దాన్ని ఎవరు ఫేస్ చేయరు. మీరు సరిగ్గా చెప్పారు, కానీ ఇదంతా వీళ్ళకి అర్థం కాదు. ఇలా రండి, మీకు బాగా అర్థమవుద్దా? తిట్టలేకపోయినందుకు మీ చేతిలో స్క్రూ ఉంటే ఎవరి టైర్ లో అయినా గుచ్చేస్తారా? కానీ టైర్ కి నేను స్క్రూ గుచ్చలేదు గురు. ఈయన అబద్ధాలు చెప్తున్నారు. ఉదయం నుంచి నన్ను టెన్షన్ పెడుతూనే ఉన్నారు. పొద్దు నుంచి మీరే నాతో అనవసరంగా గొడవ పడుతున్నారు, కానీ నేను నా కార్ కి నంబర్ ప్లేట్ బిగిస్తున్నాను. మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆటో, మా నాటకాన్ని చూడడానికి వచ్చిన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నాటకం యొక్క పేరు మహారాజు గారి ఆత్మకథ, ది అన్సోల్డ్ స్టోరీ. అన్సోల్డ్ కాదు, అన్టోల్డ్ స్టోరీ అని చెప్పాలి. అరే, మన నాటకాన్ని ఇంతవరకు ఎవరూ కొనలేదు కదా, అందుకని అది అన్సోల్డే. అందుకే టైం వేస్ట్ చేయకండి, వెంటనే మీరు మొదలు పెట్టండి. చెట్టుతో చేసిన కత్తితో వాళ్ళని నరకనా కొయ్యనా? జస్ట్ జోకింగ్, బట్ ఐ వాస్ సీరియస్. హనీ, యాక్షన్!
ఇప్పటి వరకు ఒక దోమను కూడా చంపనివాడు బనీని బోల్తా కొట్టించాడు. ఇక నుండి హనీనే మహారాజా. జోర్దార్ త్వరగా హనీకి డైలాగ్ చెప్పరా బాబు. సేనాపతి, మన రాజ్యంలో ప్రశాంతతని శాంతిని తీసుకురావాలి. ఏది చెప్పు హనీ, టేక్ 1. సేనాపతి, ప్రశాంతాన్ని శాంతిని రాజ్యానికి తీసుకురావాలి. అరే ఏం చెప్తున్నావు? డైలాగ్ అర్థం కాలేదా? సేనాధిపతి, మన రాజ్యంలో ప్రశాంతత ఇంకా శాంతిని తీసుకురావాలి. సరే టేక్ 2. సేనాపతి, ప్రశాంతాన్ని శాంతిని పువ్వుని మన రాజ్యానికి తీసుకురావాలి. అరే జూనియర్ ఆర్టిస్ట్ కన్నా దారుణంగా చేస్తున్నాడు. డైలాగ్ వినో. సేనాధిపతి, మన రాజ్యానికి ప్రశాంతత ఇంకా శాంతిని తేవాలి. గుర్తుంచుకొని చెప్పు. కమాన్ టేక్ 3. ప్రశాంతతని శాంతిని సేనాపతికి టీ ఆకుల్ని తీసుకురావాలి. అది ఆ గాడిదకి అసహ్యం కదా. రజనీ అవార్డు ఎవడో మిమ్మల్ని చెప్తున్నాడు, కానీ మీరు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మేము మీతో పాటే ఉన్నాం. నా మనుషులు ఆ రాజుతో పాటు ఉండి వాళ్ళ సమాచారాలు మనకు అందిస్తూ ఉంటారు. జానీ, నువ్వంటే నాకు ఎప్పటి నుంచో డౌట్. టీవీ యాంకర్ చెప్తారు కదా ఎక్కడికి వెళ్ళొద్దు, మేము తిరిగి వస్తామని. కానీ నువ్వు వాళ్ళు ఎంత చెప్పినా లేచెళ్ళిపోతావు. రాజుగారి ఆస్తి డాక్యుమెంట్లన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. జానీ, వాళ్ళ దగ్గర నా ప్రాపర్టీ పేపర్స్ ఉన్నాయి. అరే వదిలేండి రాజా, నా ప్రాపర్టీ ఈ రోజు వస్తుంది రేపు పోతుంది. రాజుగారిది మాత్రమే కాదు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరివి నా దగ్గరే ఉన్నాయి. వెళ్ళి పట్టుకోండి, మీ డాక్యుమెంట్లన్నీ వాడి దగ్గర ఉన్నాయట. అరే ఏంటిది? ఎవరు మీరిద్దరో? ఎందుకు పాపం ఆ చిన్నపిల్లాన్ని భయపెడుతున్నారు? మేము ఇతని కాదు మిమ్మల్ని భయపడ్డానికి వచ్చాం. ఈడు పిల్లాడు కాడు, మా రాజా అన్నయ్య. జానీ, నేను ఎవరంటే బర్రె మీద కూర్చుని గుర్రం సవారీ చేస్తాను. గుర్రం సవారీ గుర్రం మీద కూర్చొని వెళ్తారు, మేకపోతు మీద కూర్చొని కాదు. ఎనీ డౌట్? జానీ, నేను ఉండే హైట్ కి బర్రెనే నేను ఎప్పుడు గుర్రం అనుకుంటాను. కాసేపు ఊరుకోండి, నేను దీన్ని మొత్తం చదవాలి. జానీ, ఇప్పుడు ఆ పేపర్లు నాకు కావాలి. వీళ్ళు ఖచ్చితంగా సన్నీ మనుషులే, స్క్రిప్ట్ ని దోచుకెళ్ళడానికి. ఇప్పుడు నాకు సొంతమైంది. అటు చూడండి, మనమందరం దాక్కోవడానికి ఆ లైబ్రరీ కరెక్ట్ అయిన ప్లేస్. అరే రే, ఇది అసలు ఏం చోటు రాజా అన్న? ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. జానీ, నేనేం మాట్లాడలేదు తెలుసుకో. అదిగో ఉన్నారు చూడు, పేపర్ లాక్కురా. మన స్క్రిప్ట్ తీసుకువెళ్ళిపోయాడు. దొరికింది. వాడే నా శత్రువు. సైనికులారా, వాడిని విడిచిపెట్టొద్దు. అరే పర్వాలేదే, ఈ బాబు చదువుకుంటూ నిద్రపోయినట్టున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇటు చూసారా? ఈ బుక్ లో ఏ రాస్తుందో చూడండి. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లల బుక్ మోసావా? శత్రువు రాజుని ఓడించిన తర్వాత రాజ్యాలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారట. జానీ, నేను ఎలాంటి వాడినంటే ఒకే టైంలో 4 రొట్టెలు తింటాను. అందరూ అలాగే తింటారు, ఇందులో గొప్ప విషయం ఏముంది? కానీ నాకున్న సైజుకి నాకున్న పొట్టకి 4 రొట్టెలు తింటాం పెద్ద విషయమే కదా. అయినా నువ్వు ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు? మా ప్రాపర్టీ పేపర్స్ ని మీరు తీసుకొని చాలా ఏడిపిస్తున్నారు. మీరు ప్రాపర్టీ పేపర్లు మేమెప్పుడు తీసుకున్నాం?
నాకు తెలిసి అతను దీని గురించే మాట్లాడుతున్నట్టున్నాడు. అవును, మా ప్రాపర్టీ పేపర్స్ ని మాకు తిరిగి ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఇటువంటి కవితలు చెప్పే అందరినీ ఇబ్బంది పెడుతున్నారు కదూ, అందుకని ఎక్కువ టెన్షన్ అయ్యి మిమ్మల్ని కిడ్నాప్ చేయమని మాకు డబ్బు ఇచ్చారు. నా కవితలన్నింటినీ మూట కట్టి అటక మీద పెట్టేస్తాను. నన్ను వదిలేయండి, ఇక నేను ఎప్పుడు కవితలు చెప్పను. కుదరదు, ఖైదీలుగా మీరు జీవితాంతం ఇక్కడే ఉండాలి. ఇది అన్యాయం. కన్నా సార్ కవితలు అంత దారుణంగా ఏమీ ఉండవు. జీవితాంతం ఆయన ఇక్కడ ఖైదీ చేయడానికి. చాలా ఆపండి, ఇతని కవితల్ని విని వారేవా వారేవా అని పొగుడుతున్నారు కదా, అందుకనే మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేయమని చెప్పారు. ఓయ్, ఇప్పుడు మా పక్కింట్లో ఉంటారు నా ఫ్రెండ్, నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అందుకనే కదా ఉత్తుత్తి పొగుడుతులు పొగుడుతున్నారు. ఇలా చూడండి, కన్నా సార్ కాస్త ఎక్కువ మాట్లాడతారు అంతే, కానీ ఈయన చాలా మంచివారు. నన్ను మీరు మెచ్చుకుంటున్నారా, ఎగతాళి చేస్తున్నారా? మంచివారంటున్నారా అంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టే కదా. అది నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నేను నీకు నేర్పిస్తాను. మర్యాదగా మిస్ కాట్కర్ ని వదిలేండి, లేకపోతే ఏం చేస్తానో తెలియదు. కన్నా సార్ ప్రశాంతంగా ఉండండి ప్లీజ్, లేదంటే వీళ్ళు కోప్పడతారు. ఏంటి, మీరు నా గురించి దిగులు పడుతున్నారా? మీరు నా కోసం గొడవ పడుతున్నారు కదా. ఇలా చూడండి, మీరు మా మంచి నైబర్, నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదు. మీరు మంచి పక్కింటి వాళ్ళు మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తి కూడా. ఎలాగో మీరు బాగా అర్థం చేసుకున్నారు. పచ్చ ముల్లంగి మీద ఉప్పేసుకుని తింటాను, నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను.